వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు మనము చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి చాలా లెటర్స్ పంపించాం రిగార్డింగ్ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై టీజీపీఎస్సి ఆన్ ద ఇష్యూ ఆఫ్ వాల్యుయేషన్. వాళ్ళు వాల్యుయేషన్ మొత్తం ఎంసీహెచ్ఆర్డీలో జరిగింది అన్నారు, బట్ మనకి మాత్రం ఆర్టీఐలో జేఎన్టీయూలో కూడా జరిగింది అని ఇచ్చారు. సో వాళ్ళు కోర్టులో చెప్పింది అబద్ధము అని మనము ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం త్రూ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇచ్చిన ఆర్టీఐలోనేమో జేఎన్టీయూ ఉంది, కోర్టులోనేమో ఎంసీహెచ్ఆర్డీ అన్నారు, కాబట్టి అది నడుస్తుంది. చాలామందికి నా పాత వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. జస్ట్ ఒక చిన్న చెప్పాను అనమాట, ఉపోద్ఘాతం లాగా. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు కన్వే టు ద చీఫ్ జస్టిస్ దట్ వీళ్ళు అబద్ధం ఆడారు అని చెప్పడానికి మనం చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం త్రూ ఈమెయిల్స్ అండ్ త్రూ పోస్టల్ సర్వీస్. ఎందుకంటే మనకు డైరెక్ట్గా సీజేఐకి యాక్సెస్ ఉండదు కదా, రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టు. మనం సామాన్యులం కాబట్టి మనకు యాక్సెస్ ఉండదు, కాబట్టి మన తంటాలేమో మనం పడుతున్నాం. ఓకే, పాయింట్ ఏంటంటే, మరి ఈ తంటాలు పడుతున్నాం కదా, దీన్ని మన కోర్ట్స్ అంటే మన అపరేష్ సింగ్ గారు దీన్ని, ఆ ధర్మాసనం దీన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది పాయింట్. అవునా కదా? అంటే మనం లేట్గా సబ్మిషన్ చేస్తున్నాము, ఇప్పుడు చూపిస్తున్నాము, అంత అయిపోయినాక చూపిస్తున్నాం, ఇట్లా మల్టిపుల్ వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమో మనము ఈ ప్రయత్నము మనకు సఫలమవుతుందని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో విఫలమవుతుందని అంటారు. ఓకే, సరే, సఫలమవుతుందా విఫలమవుతుందా అని పక్కన పెడదాం. నేనేమంటున్నా అంటే డెఫినెట్గా సఫలమవుతుంది. ఏదైతే వాట్ వీఆర్ ట్రయింగ్ టు కన్వే టు ద కోర్ట్స్ దట్ రిగార్డింగ్ ద ఆర్టీఐ ఇన్ఫర్మేషన్, అది డెఫినెట్గా మన ఆనరబుల్ జస్టిస్ గారు దీన్ని తీసుకుంటారు పరిగణలోకి అని నా వాదన. మరి ఈ వాదనకి బేసిస్ ఏంటిది అని అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈస్ చట్టం వర్సెస్ న్యాయం వర్సెస్ ధర్మం. ఇది తెలిస్తే డెఫినెట్గా మనకి ఆయన తీసుకుంటారు అనేది వ్యాలిడ్ అవుతుంది. ఏందో చూద్దాం, చట్టం వర్సెస్ న్యాయం వర్సెస్ ధర్మం. ఇది తెలియాలంటే నా స్టైల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇద్దరు మంచి మిత్రులు ఉన్నారు. ఓకే, ఆ ఇద్దరు మంచి మిత్రులు, అందులో ఒక అతను లెండార్ ఎల్, ఇంకొక అతను బారోవర్ బి. ఓకే, ఈ లెండార్ ఎల్ బారోవర్ బికి కొంచెము అప్పిచ్చాడు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆ, రాతపూర్వకంగా ఎటువంటి నోటు కానీ, ప్రామిసరీ నోట్ కానీ, ఇది కానీ ఏం చేసుకోలేదు. ఓకే, అప్పు అంటే ఐ మీన్ టు సే ఇక్కడ చేయబదులు. సో చేయబదులు అంటే తెలుసు కదా, మనము వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు, జస్ట్ టెంపరీగా హ్యాండ్ లోన్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో చేయబదులు అంటాం. అయితే ఈ చేయబదులు ఇచ్చారు కాబట్టి ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైంది, ఈ లెండర్ ఎల్ కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. లెండర్ ఎల్ లెండర్ ఎల్ చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, బారోవర్ బి లెండర్ ఎల్కి డబ్బులు ఇవ్వాలా వద్దా? నార్మల్గా ఎగ్గొట్టేసేయచ్చు. ఎందుకు అంటే ద రీజన్ ఈస్, ఇద్దరి మధ్యలో ఎటువంటి రాతపూర్వకమైన ఒప్పందం లేదు, పేపర్ లేదు కదా. ఇప్పుడు లెండర్ ఎల్ వాళ్ళ వైఫ్ పోయి వీళ్ళని అడిగితే, అమ్మ ఎవరమ్మా మీరు, పక్కకెళ్ళి ఆడుకోండి అమ్మ అని వచ్చి వీడు కావాలంటే. సో దే కెన్ టెల్ దట్. ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది, చట్టం కమ్స్. నువ్వు చట్టంకి దగ్గరకు పోయినా కానీ ఏమవుతారంటే, లాయర్ కానీ జడ్జి కానీ ఏమవుతారంటే, మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా రాతపూర్వకమైన ఒప్పందం ఉందా అని అడుగుతారనమాట. చట్టం ఎప్పుడైనా అది చూస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద చట్టం. ఒక ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ అనమాట, దట్ ఈస్ కాల్డ్ చట్టం. ఓకే, చట్టపరంగా బారోవర్ బి లెండర్కి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు చనిపోయింది కదా, ఇంకా వాడేపోయింది, ఇంకేంది అవసరం లేదు, లైట్. ఓకే, దట్ ఈస్ ఫైన్. మరి ఇప్పుడు న్యాయం ఏం చెప్తుంది? న్యాయం ఏం చెప్తుంది అంటే, లెండర్ ఎల్లు చనిపోయినా కానీ మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి రాతపూర్వకమైన ఒప్పందం లేకపోయినప్పటికీ నువ్వు నీ యొక్క డబ్బులు ఆయనకి ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే అతనికి కూడా ఫ్యామిలీ ఉంది కాబట్టి, నీ సమయానికి ఆయన హెల్ప్ చేశాడు కాబట్టి నువ్వు న్యాయంగా ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయాల్సిందే, ముందో వెనకనో, బట్ వాట్ ఎవర్, నువ్వు ఆయనకి డబ్బులు ఇచ్చేయాల్సిందే. దట్ ఈస్ న్యాయం విల్ టెల్. న్యాయం అదే చెప్తుంది. ఓకే, మరి ఇప్పుడు ధర్మం ఏం చెప్తుంది? ధర్మం ఏం చెప్తుంది అంటే,
ఆల్మోస్ట్ ఇదే చెప్తుంది, న్యాయంగానే చెప్తుంది. ఈ న్యాయంలో ఏం చెప్పిందో అదే చెప్తుంది, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా చెప్తుంది. అరే ఆయన అకస్మాత్తుగా చనిపోయిండు కదా, నువ్వు ఇచ్చేయాల్సిన డబ్బులు ఇచ్చేసేయి, అండ్ ఆ డబ్బులకి మీరు మాట్లాడుకొని వడ్డీ కూడా ఇయ్యు. ఎందుకంటే పాపము ఆ లెండర్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి ట్రబుల్ అయింది కదా, ఒక మనిషి పోయిండు. సో ఆయనకి న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇచ్చేసేయి, ప్లస్ నువ్వు ఆయన ఆ మనిషి లేడు కాబట్టి కొంచెం సింపతి చూపించి నీకు టైంకి హెల్ప్ చేశాడు కాబట్టి ధర్మంగా, ఒకవేళ ఆయన ఏ బ్యాంక్లోనో ఎక్కడో దాచుకుంటే ఆయనకు వడ్డీ వచ్చి ఉండేది కదా, ఆ వడ్డీ కూడా ఇచ్చేయమని ధర్మం చెప్తుంది. అర్థమవుతుందా? ఇది ధర్మం అనమాట. న్యాయానికి ధర్మానికి మధ్య డిఫరెన్స్ ఇప్పుడు అర్థమైంది కదా. అయితే మన కోర్ట్స్ని మనం ఎవ్రీడే చూస్తున్న మన కోర్ట్స్ని మనం ఏమంటామండి? న్యాయ వ్యవస్థ అంటాము, ధర్మాసనం అంటాం. ఈ రెండు పదాలే ఉన్నాయి. ఎక్కడన్నా న్యాయ వ్యవస్థ బదులు చట్ట వ్యవస్థ అని ఉందా అండి? న్యాయస్థానం బదులు చట్టస్థానం ఉందా ఎక్కడన్నా? పోనీ ధర్మాసనం బదులు చట్టాసనం అని ఎక్కడన్నా ఉందా? లేదు. ఇక్కడనే మీకు అర్థమవుతుంటుంది. న్యాయస్థానం ధర్మాసనం అన్నాం కానీ ఎక్కడ చట్టస్థానము చట్టాసనం అని ఎక్కడ అనలేదు. ఇక్కడనే అర్థమవుతుంది. అంటే మెనీ ఏ టైమ్స్ కోర్టు రిటర్న్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోయినప్పటికీ దాంట్లో న్యాయం చూస్తుంది, న్యాయం అండ్ ధర్మం చూస్తుంది. ధర్మం ఈజ్ మోర్ ఆఫ్ సింపతి, మర్సీ. మన ఇంటి ముందర పొద్దున బిచ్చగాడు వచ్చి అమ్మ ధర్మం చేయండి అమ్మా అంటాడు. మీ మీకు ఎంత దోస్తే అంత ధర్మం చేయండి అమ్మా అంటాడు. అంటే మీ మెర్సీ, నీకు రూపాయి ఇస్తావో, లేకపోతే రాత్రి అన్నం పెడతావో, పొద్దున మిగిలిపోయింది పెడతావో, ఏదో నీ ధర్మం. అంతేగాని నీ అమ్మ ఇంటికి వచ్చి న్యాయం చేయండి అమ్మా అనడు. ఎందుకంటే అక్కడ నీకేం అన్యాయం జరగలే కదా, నీ మెర్సీ. సో ధర్మం అంటే భిక్ష. ఇప్పుడు మనకు అన్వయించుకుందాం, మన టీజీపీఎస్సీకి అన్వయించుకుందాం. ఇప్పుడు కోర్ట్స్ మనకి ఏం న్యాయం చేయొచ్చు? మనకు జరిగింది 3 times ప్రిలిమ్స్ రాసినాము, టైం వేస్ట్ అయింది, ఇంత ఇంత అయింది, అవునా? ఇంత ఇంత లాస్ అయినప్పుడు చట్టపరంగా ఎక్కడ కూడా రిటర్న్ ఇది లేదు. ఇప్పుడు మనం లాస్ అయినాం, గవర్నమెంట్కి మనకి మధ్యలో చట్టపరంగా ఎటువంటి ఒప్పందం లేదు. ఏది? గవర్నమెంట్ ఖచ్చితంగా మనకు జాబులు ఇస్తామన్నది, ఒకవేళ టైం వేస్ట్ అయితే మనకు లాస్ అయితే అట్లా మన స్టూడెంట్స్కి గవర్నమెంట్కి మధ్యలో ఎటువంటి ఒప్పందం ఏం లేదు. సో చట్టపరంగా మనము ఏమీ చేయలేం. వి కెనాట్ డూ ఎనీథింగ్. చట్టపరంగా జడ్జిలు కూడా ఏం చేయలేదు, ఎందుకంటే దెర్ ఇస్ నో రిటర్న్ డాక్యుమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆర్ టీజీపీఎస్సీ అండ్ బిట్వీన్ ద స్టూడెంట్స్. సో చట్టపరంగా వి కెనాట్ డూ ఎనీథింగ్. బట్ ఇప్పుడు న్యాయస్థానం వస్తుంది. బట్ న్యాయస్థానం పరంగా, న్యాయం పరంగా ఏం జరగాలి? ఈ ఈ న్యాయస్థానాలు, అరే మీరు టీజీపీఎస్సీ పెట్టింది ఇది అంతా మీరు వ్యాలిడేషన్, మీరు ఏదైతే పెట్టారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీరే దీన్ని మితిమీరారు. యూ హ్యావ్ డీవియేటెడ్ ఫ్రమ్ యువర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది తప్పు. ఇక్కడ వీళ్ళు లాస్ అయ్యారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చేయడమే న్యాయం. న్యాయస్థానం అది చూసుకోవాలి. అంటే వాళ్ళని యాక్చువల్గా పనిష్ చేయాలి. న్యాయస్థానం ఏం చేయాలంటే, మీరు చేసిన తప్పులు, మీ టీజీపీఎస్సీలో జరిగిన లీకుల వల్ల ఒక సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ లాస్ అయ్యారు అని న్యాయస్థానము ఈ గవర్నమెంట్ని, టీజీపీఎస్సీని పనిష్ చేయాలి. న్యాయస్థానం ఎప్పుడైనా అదే చేస్తుంది. కానీ అక్కడ పనిష్మెంట్ జరగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, న్యాయస్థానం విల్ ఆల్వేస్ look for this kind of rules and regulations whether they are properly implemented, and if anyone is found guilty he has to be punished. That is what న్యాయస్థానం will do. ఇక్కడ జరుగుతుందా అది? టీజీపీఎస్సీని ఏమనట్లేదు, గవర్నమెంట్ని ఏమనట్లేదు న్యాయస్థానం. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, ధర్మాసనం. ఇప్పుడు మనకు అన్యాయం జరిగిందనే కాకుండా టీజీపీఎస్సీని లేకపోతే గవర్నమెంట్ని మొట్టికాయలు వేసి మనకి జరిగిన లాస్కి మన కంపెన్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తే దాన్ని ధర్మాసనం అంటాం. అది ధర్మంగా మనకు రావాల్సింది కదా. దట్ ఈస్ వాట్ అంటే అడిషనల్ సింపతి. మన ఈ విద్యార్థులు, ఆస్పిరెంట్స్ ₹5 కిలో బియ్యం తినుకుంటూ, ఉద్యోగాలు కష్టపడుతూ, అటు చేసుకుంటూ, లీవులు పెట్టుకుంటూ, అది చేసుకుంటూ, ఇది చేసుకుంటూ, ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఎంతోమంది జాబ్లు వదిలేసి వచ్చి, స్టూడెంట్స్, ఏజ్డ్ పీపుల్
మల్టిపుల్ పీపుల్కి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ సాక్రిఫైస్ చేసి వచ్చి వీళ్ళు చేస్తున్నారు కదా, దీనికి డబ్బులు ఉరికినే రావు కదా, వీటికి కూడా కంపెన్సేట్ చేయడం అనేది ధర్మాసనం చెప్పాలి యాక్చువల్లీ. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా, న్యాయస్థానంకి ధర్మాసనంకి. సో దట్ ఈజ్ వాట్. సో ఇప్పుడు మనకి ఈ ఇష్యూలో, ఇందాక ఫస్ట్లో మాట్లాడిన ఇష్యూలో, ఆర్టీఐలో మనం లేట్గా సబ్మిట్ చేసినప్పటికీ మన ధర్మాసనాలు ఏం చూస్తాయంటే, సరే లేట్గా సబ్మిట్ చేసినా జల్దీ సబ్మిట్ చేసినా వీళ్ళు సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ వ్యాలిడేనా కరెక్టేనా అని చూస్తాయి తప్ప, లేట్గా సబ్మిట్ చేసినాం లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అని చూడవు. ఎందుకంటే ఇందాక అదే చెప్పిన, చట్టపరంగా మనకు కాదు కానీ మన మన వ్యవస్థల పేరే ఏవైతే మనకి న్యాయం చట్టం న్యాయం ధర్మం కలిగిస్తే వాటి పేర్లే న్యాయస్థానం అండ్ ధర్మాసనం అన్నాం కానీ చట్టం అనలేదు. సో దే విల్ లుక్ ఇన్ టు వీళ్ళు చెప్పేది న్యాయంగా ఉందా, వీళ్ళు చెప్పేది ధర్మంగా ఉందా అని మాత్రమే చూస్తాయి. ఈరోజు మనం ఏదైతే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినామో అది న్యాయంగా ఉంది, ధర్మంగా ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేస్తారు అని నేను చెప్తున్నా. అది నా వాదనకి బేసిస్. అదే అండి, నేను అందుకోసము అంత స్ట్రాంగ్గా చెప్తున్నా. దీనికి మనకి ఈ న్యాయము ధర్మం అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే కూడా. అంటే నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఎరా, మనం రామాయణం మహాభారతంల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. మనము చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామాయణమే ఎగ్జాంపుల్ చెప్తా. విభీషణుడు ఉన్నాడు. విభీషణుడు వచ్చి శరణు వేడతాడు రామాయణం అంటే, అవతల నుంచి లంక నుంచి వచ్చి రాముడిని శరణు వేడతాడు. శరణు వేడితే వీళ్ళందరూ చెప్తారు, సుగ్రీవుడు హనుమంతుడు వీళ్ళందరూ అంటారు, వాడు విభీషణుడు అక్కడి నుంచి వచ్చిండు న్యాయంగా, వాడు మన శత్రువు యొక్క సైడ్ నుంచి కాబట్టి వాడిని వేసేద్దాము, హీ మైట్ బి ఏ స్పై ఆల్సో అని అంటాడు. వీళ్ళందరూ అంటారనమాట, ఒప్పుకోరు ఎవరు, విభీషణ్ని మనం నమ్మొద్దు అంటారు. ఒకవేళ యాక్చువల్గా న్యాయపరంగా చూసుకుంటే అది కరెక్టే, ఆయన వచ్చి ఇక్కడ శరణు వేయడం అనేది కరెక్ట్ కాదు, వేసేద్దామంటారు, అది అది న్యాయంగా కరెక్ట్. కానీ రాముడు ఏం చేస్తాడు, ధర్మంగా అరే పోన్లేరా భయ్, మనం ఎవరైతే శరణు వేడిండో వాడిని మనము అట్లా 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 తీసుకోవద్దు, సో అతనికి వీ విల్ గివ్ హిమ్, వీ విల్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ రెఫ్యూజీ, ఓకే అని రాముడు ఓకే అనేస్తాడు. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్, న్యాయం వర్సెస్ ధర్మం, అవునా కాదా. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది మనకి చాలా ఫేమస్, అదే రామాయణంలో చెప్పుకోవాలంటే వాలిని రాముడు చెట్టు చాటు నుంచి చంపుతాడు. అది న్యాయంగా రాంగ్, అందరం కొట్లాడతాం, అరే అరేంద్రబాయ్ నువ్వు ముందు నుంచి కొట్లాడాల్సిందే అంటారు. న్యాయంగా చాలామంది ఫైట్ చేస్తారు, రాముడు అన్యాయం చేశాడు వాలికి బికాజ్ వెనక నుంచి కొట్టిండు అనేది. కానీ ఇక్కడ రాముడు ఏం చేసిండు, ధర్మం చూసిండు. ఏం ధర్మము, వాలి అధర్మంగా వాళ్ళ తమ్ముడి యొక్క భార్యను చెరపట్టిండు ఫస్ట్ థింగ్. అండ్ వాలి అనేవాడు ఒక మనిషి కాదు, దే ఆర్ కోతి, జంతువులని వెనక నుంచే వేటాడాలి, అవునా. అండ్ ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత ఈయన అండ్ రాముడు ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ ధర్మ, ఇవన్నీ ఉన్నాయి. అందుకోసము న్యాయం కంటే ఎక్కువ ధర్మానికే రాముడు ఇంపార్టెన్స్ ఇచ్చిండు, అవునా కదా. అంటే మనకి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అయ్యండి, న్యాయము ధర్మము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మహాభారతంలో కూడా నీకు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, మస్తు ఎగ్జాంపుల్ చెప్తాను మహాభారతంలో మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఉంటాడు ద్రోణుడు కొడుకు అశ్వత్థామ. అశ్వత్థామ ఏం చేస్తాడు, మన ద్రౌపది కొడుకుని చంపుతాడు. సో భీమాకి రక్తం మరిగిపోతుంది, అరే అని వేసేద్దామంటారు. కానీ వీళ్ళు దే విల్ గివ్ హిమ్ సమ్, ఇది ఇస్తారు. ఆ, అరే ఆయన మన ద్రోణుడు ఆయన యాక్చువల్గా బ్రాహ్మణుడు, సంపొద్దు, ధర్మం ప్రకారం బ్రాహ్మణుడు సంపొద్దు. సెకండ్ థింగ్ ఆయన మన గురువు గారి కొడుకు, సో అధర్మం. ఇట్లా ఇట్లా ఉంటాయి అనమాట. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, న్యాయం వర్సెస్ ధర్మం. సో అట్లా అండి, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ నాకు చెప్పాలనిపించింది. సో న్యాయము ధర్మం అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మర్సీ, సింపతి, ఓకే. న్యాయం అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పనిష్మెంట్కి సంబంధించింది. మోస్ట్ ఆఫ్ ద టైం మనము ధర్మం చూస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్లో ఎవడో బాగా అప్పులు తీసుకొని పాడైపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాడికే నష్టం వచ్చింది, ఇక మనం ఒక సూచి ఏ పోనీరా భయ్, ఇక వాడు ఇచ్చేటట్టు లేడు, వాని హాలతే దరిద్రంగా ఉంది, ఆయనకి ఈ రోగం వచ్చింది ఆ రోగం వచ్చింది, ఆయనకి ఇదైంది అయిందని మనం వదిలేస్తాం, వదిలేస్తాం. న్యాయపరంగా కొట్లాడవచ్చు, ఊర్లలో మీకు తెలుసు కదా పంచాయతీ ఎట్లుంటాయో. ఊరందరూ అప్పులు చేస్తాడు, లాస్ట్కి రోడ్డు మీదకి వస్తాడు. రోడ్డు మీదకి వచ్చినాక ఇది చేస్తాడు. ఎందుకండి ఐపీ పెడతారా, ఐపీ ఏంటని చెప్పండి నాకు. ఐపీ ధర్మమే కదా. వీడు చేసిన లంగ పనులన్నీ చేసేసి పోయి ఐపీ పెట్టి కూర్చుంటే నన్ను ఏం చేయొద్దు అంటే కోర్టే వాడిని కాపాడుతుంది. న్యాయపరంగా వాడు సచ్చి చెడి వీళ్ళు అప్పులన్నీ కట్టాలా. కానీ ఏం చేస్తుంది కోర్టు, ఆడు ఐపీ పెట్టంగానే
మెర్సీ బేసిస్ కింద అరే వాడిని ఏమనొద్దు, వాడు ఆల్రెడీ ఐపీ పెట్టి వచ్చిండు వాడు అని వదిలేస్తుందా లేదా? అంటే ఎన్నో అప్పులు చేసి ఆగమాగం చేసినోడికి కూడా మన న్యాయ వ్యవస్థలో ధర్మం పేరిట వాడిని కాపాడుతుంది. బట్ మనలాంటి వాళ్ళు మనం అన్ని కరెక్ట్ చేసినా కానీ మనం ధర్మం కాపాడదా అండి మనని? డెఫినెట్గా ధర్మం కాపాడుతుంది. ఇట్ ఈస్ దేర్. నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చెప్పండి, ఇది నా ఆర్గ్యుమెంట్ అన్న విన్న తర్వాత మనకి ఈరోజు మన కింద మీద వాటి సబ్మిట్ చేసినాం కదా, దాన్ని కన్సిడర్ చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేస్తారు. కింద కామెంట్ చేయండి. నేను కామెంట్ బాక్స్ ఎనేబుల్ పెట్టినా, చూద్దాం ఎన్ని ఎన్ని కామెంట్స్ వస్తాయో. అదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ నైట్.